హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ పంచాయత్ సెక్రటరీ కేసుకు సంబంధించిన విచారణ సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకంటే మనకు అంత ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఏం రాలేదు. కొంచెం అభ్యర్థులకు ఇబ్బంది కలిగించేలానే అనిపించింది. అందుకే కొంచెం నేను లేట్గా పోస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏమైందంటే, నిన్న జరిగిన వాదనల ప్రకారము జడ్జి గారు మరియు మన గవర్నమెంట్ నుంచి వచ్చిన తరపున లాయర్ కూడా డిస్కషన్ జరిగింది, వాళ్ళకి వివరించడం జరిగింది. అయితే ఇంగ్లీష్ ప్యాసేజ్కి సంబంధించి ఆ ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది తెలుగులో ఎందుకు ఇవ్వలేదు, ఇంగ్లీష్ ప్యాసేజ్ అంటే ఇంగ్లీష్ కంప్రహెన్షన్ అన్నప్పుడు ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా అని వీళ్ళు వాదిస్తే, మన వాళ్ళు ఏం వాదించారంటే దాన్ని తెలుగులో కూడా ఇస్తా అని చెప్పారు కదా, తెలుగులో ఎందుకు ఇవ్వలేదు అనేసి మన వాళ్ళ తరపు నుంచి వాదించడం జరిగింది. ఇంకొకటి, ట్రైబల్ రిజర్వేషన్కి సంబంధించి కొంత క్లారిటీ లోపించింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ నాకు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది ఏం చెప్పారంటే, మాకు కొంచెం టైం కావాలి అని చెప్పడం జరిగింది. దానివలన రేపు 23వ తారీఖు ఇది పోస్ట్పోన్ చేయడం జరిగింది, ఈ పంచాయత్ సెక్రటరీ కేసు. ఇప్పటికైనా యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇంతకుముందు జడ్జి వేరు, ఇప్పుడున్న జడ్జి వేరు అవడం వల్ల మళ్ళీ ఈ జడ్జి గారు మొదటి నుంచి వాదనలు వినాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ కొంత డిలే అయింది. సో రేపైనా 23వ తారీఖు మనం వేచి చూద్దాము. రేపటికైనా 23కైనా మనకు ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని భావిద్దాం. థ్యాంక్ యూ. ఇంకా అప్డేట్స్ ఉంటే నేను ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.